ఇవాళ సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దు అని చెప్పని ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటిది. దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డబ్బులు పెట్టి ఖరీదైన అడ్వకేట్ పెట్టి కోర్టును కూడా మనోవర్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే సీమాంధ్రకు సంబంధించినటువంటి ఒక నాయకులు చేసిర్రో వాళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇకనైనా విజ్ఞతతోటి బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోకుండా విజ్ఞతతో వ్యవహరించి అన్నలదమ్ములుగా వ్యవహరించేటువంటి ఒక రీతిలో విడిపోయేటువంటి ఒక రీతిలో వ్యవహరించాలని చెప్పని కూడా సీమాంధ్రకు సంబంధించిన నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈరోజు ఒక అసత్యాల పునాదుల మీద, అబద్ధాల కోటగోడల మీద సమైక్యవాదం అనేటువంటి ఒక భ్రాంతి సృష్టించి ఓట్ల సీట్ల రాజకీయం కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం కోర్టులను కూడా వేదికలుగా మార్చుకొని అటు సుప్రీంకోర్టును కూడా మిస్లీడ్ చేసేటువంటి ఒక రీతిలో తప్పుడు వాదనలు వినిపించిన ప్రయత్నాన్ని కూడా చేస్తా ఉన్నాము. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకునే ప్రసక్తి లేదు. 10వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లు రాబోతా ఉంది. అదేవిధంగా 12, 13వ తారీఖు నాడు లోక్సభలో కూడా వస్తా ఉంది. ఒక 1 వీక్ లో తప్పనిసరిగా 60 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు పడ్డటువంటి ఒక బాధలన్నిటి కూడా విముక్తి లభించబోతా ఉంది. తెలంగాణ సమాజం ఈరోజు ఆంధ్ర పీడన నుండి విముక్తి లభించే ఒక సమయం కూడా ఏర్పడ్డది. ఈ సమయంలో ఆంధ్ర నాయకులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వల్ల విజ్ఞతతో వ్యవహరించండి. ఇప్పటికి కూడా మోకాలు అడ్డం పెట్టేటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు మానాలని చెప్పని కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.